హాయ్ ఫ్రెండ్స్, మరొక క్రైమ్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కస్టోడియల్ డెత్ సంచలనం సృష్టించిన కృష్ణలింక సాయి కృష్ణ కేసు గురించి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సిబిఐ ఎంక్వైరీ అవసరమా, మరి వారి తల్లి ఎందుకు తన నియమించుకున్న అలాగే లాయర్ మీద ఆరోపణలు చేసింది, ఆ లాయర్ ఇంకో లాయర్తో ఎందుకు ములాఖత్ అయ్యారు, మరి దీని వెనుక పొలిటికల్ నేతలు ఉన్నారా, ఆ రాజకీయ నేతలు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే మార్కాపురం నుంచి తీసుకొచ్చి ఏదైతే కృష్ణాలంక పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపి అక్కడే శవాన్ని మాయం చేసిన కేసులో ఇప్పటివరకు అయితే ఆ శవం దొరకలేదు, కనీసం బూడిద కూడా దొరకలేదు. మొత్తానికి పోలీసులు ఏం చేశారు, కానీ దీని వెనుకున్న మాస్టర్ మైండ్ సిఐ గారు ఆయన నాగరాజు గారు ఇప్పటికీ కూడా దాదాపు వారం రోజులు పోలీస్ కస్టడీలో తీసుకొని దాదాపు 500 నుంచి 600 ప్రశ్నలు వేసినా కానీ కేవలం 100 ప్రశ్నలకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో దీని వెనుక జిల్లా ఎస్పీ కొంతమంది పెద్ద పెద్ద అధికారులు, కొంతమంది రాజకీయ నేతలు ఉన్నట్లు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఆరోపిస్తున్నారో ఇది నిజమా కాదని తెలుసుకునే లోపే అయితే ఈ సాయి కృష్ణ కేసులో ఏదైతే వీళ్ళ అమ్మగారు నియమించుకున్న లాయర్ గారు ఏదైతే ఆ లాయరు వేరే లాయర్తో ములాఖత్ అయ్యి వీళ్ళు వేసిన సిబిఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ను వీళ్ళ అమ్మగారు ఏదైతే సాయి కృష్ణ అమ్మగారు ఆమె అనుమతి లేకుండానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని వెనక్కి తీసుకున్నట్లుగా ఆమెతో సంతకం పెట్టించుకొని ఒక వైట్ పేపర్తో సంతకం పెట్టించుకొని దాన్ని అంటే వాపస్ తీసుకున్నారని ఆమె అయితే ఆరోపణలు చేస్తుంది. ఏది ఏమైనా సరే ఈ సాయి కృష్ణ కేసులో, ఈ సంచలనమైన కేసులో ఈ పీఠముడి వీడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అవసరమని వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ మేనమామలు కూడా కోర్టును కోరుతున్నారు. కోర్టు కూడా ఏమని రేపు తీర్పిస్తుందో తెలియదు, కానీ మొత్తానికి ఈ కేసులో ఖచ్చితంగా దీని వెనుక మాత్రం పెద్ద పెద్ద పొలిటికల్ నేతలు ఉండి మాత్రం దీని వెనుక నడిపిస్తున్నారని, దీని వెనుక కొంత ల్యాండ్ సెటిల్మెంట్ హస్తాలు అలాగే భూ కబ్జాలు కూడా ఉన్నాయని, దీని విషయాలు సాయి కృష్ణకు తెలుసు కాబట్టే వీటిని కప్పిపెట్టడానికి సాయి కృష్ణ లేకుండా చేశారని వారి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే దాదాపు విజయవాడలోని సెంట్రల్లోని ఒక పెద్ద భూ యజమాని దీని వెనక ఉన్నారని, దానికి రాజకీయ నేతల సపోర్ట్ కూడా ఉందని, అప్పటికే ఏదైతే జగ్గేపేటలో సాయి కృష్ణ చంపేసిన తన స్నేహితుడు రెడ్డి కూడా ఈ కేసులో భాగంగా ఉన్నాడని, అందుకే ఈ రెడ్డి అనే అతన్ని చంపటానికి కూడా ఆ యొక్క భూ యజమానే అతనికి సుపారీ కూడా ఇచ్చారని అయితే రాజకీయ ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు, కానీ మొత్తానికి సాయి కృష్ణ అయితే ఈరోజు కూడా శవం కూడా దొరకకుండా ఆధారాలు కూడా దొరకకుండా ఇప్పటి వరకు అయితే చేస్తున్నారు. మొత్తానికి నాగరాజు గారిని అయితే అరెస్ట్ చేశారు, కానీ ఏదైతే ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని కూడా అరెస్ట్ చేశారు. అశోక్ గారిని, నాని గారిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు అయితే కొన్ని ప్రాథమిక ఆధారాలు మాత్రమే సంపాదించిన సిట్ కీలక సాక్ష్యాలను అయితే సాధించలేకపోయింది. ఏది ఏమైనా సరే ఈ యొక్క సాయి కృష్ణ గారి కేసులో రాబోయే రోజుల్లో సిట్ ఏ విధంగా నడుస్తుంది, అలాగే సిబిఐ ఎంక్వైరీ అవసరం అనేది రేపు కోర్టు చెప్తుంది. ఖచ్చితంగా వీరి తల్లి ఏదైతే ఉందో సాయి కృష్ణ గారి తల్లి, వారి మేనమామలు అయితే వీరు బ్యాక్గ్రౌండ్లో కాపు కులానికి చెందిన వారుగా మనకైతే తెలిసిందే. కానీ కాపు నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలు అలాగే టీడీపీలోకి చెందిన కాపు నేతలు, ఎమ్మెల్యే కూడా ఏమంటనే వెళ్ళి వాళ్ళు పరామర్శించడమే కాకుండా ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని చెప్పారు. మొత్తానికి ఈ కేసు త్వరితగతిన సిట్ పూర్తి చేయాలని, ఈ కేసులో నిజాలు ఎవరున్నా సరే దీని వెనుక రాజకీయ ఆరోపణలు చేస్తున్న రాజకీయ నేతలు ఉన్నా సరే ఖచ్చితంగా వారిని ముందుకు తెచ్చి ఖచ్చితంగా వారి మీద కూడా ఎఫ్ఐఆర్ వేసి ఛార్జ్షీట్లు వారి పేర్లు కూడా పెట్టాలని, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. మొత్తానికి ఈ కేసులో రాబోయే రోజులు ఏం జరుగుతుందో అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.